సో నౌ ఇప్పుడు ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఇంకా కాల్ అండ్ పుట్ ఆప్షన్ అంటే చూద్దాం. ఫార్వర్డ్ ఆర్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అంటే ఏం లేదు, ఈరోజు అగ్రిమెంట్ చేసుకుంటారు, సెటిల్మెంట్ మాత్రం ఫ్యూచర్ డేట్ మీద అవుతుంది. కాకపోతే ఈ దాంట్లో ఏమవుతుందంటే ఇలాంటి టైప్ ఆఫ్ కాంట్రాక్ట్స్లో ఏదైనా ఒక పార్టీ అగ్రిమెంట్ని కమిట్మెంట్ని హానర్ చేయకపోవచ్చు. ఇఫ్ ఈస్ గెటింగ్ బెటర్ డీల్ ఎల్స్వేర్ ఇన్ ఈస్ ఫ్యూచర్, సో ఫర్ ప్రొటెక్టింగ్ దెమ్సెల్ఫ్ దే మే బై ఆప్షన్ని బై చేసుకోవచ్చు. అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీకి ఏమన్నాడంటే 100కి అమ్ముతా అని చెప్పిండు, కాకపోతే ఆప్షన్ బై చేసుకుంటు నాకు ఎవరైనా 150 వస్తే నేను వాళ్ళకు కూడా అమ్ముతాను, నువ్వు అడగడానికి లేదు అని చెప్పి అట్లా ఒక ఆప్షన్ తీసుకుంటాడు, ఇన్సూరెన్స్ లాగా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే డెరివేటివ్స్ అండ్ స్వాప్స్ అంటే ఏంటంటే, డెరివేటివ్ అనేది ఏంటంటే ఒక కాంట్రాక్ట్ హూస్ వాల్యూ ఇస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద వాల్యూ ఆఫ్ అనదర్ అండర్లయింగ్ అసెట్ విచ్ కుడ్ బి ఎ షేర్, బాండ్, కమోడిటీ ఆర్ కరెన్సీ. డెరివేటివ్ అంటే ఒకదాని నుంచి దాని వాల్యూ డెరివేటివ్ చేస్తుంది. యూజువల్గా ఏంటంటే జనరేటెడ్ బై ప్రాసెస్ ఆఫ్ సెక్యూరిటైజేషన్. ఏంటంటే ఎన్హెచ్బి అనే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఉందనుకో, అవి లోన్ పేపర్స్ బ్యాంక్ నుంచి తీసుకొని అవి యూజ్ చేసి కొత్త మార్టేజ్డ్ బ్యాక్డ్ సెక్యూరిటీ జనరేట్ చేస్తుంది బై ద ప్రాసెస్ ఆఫ్ సెక్యూరిటైజేషన్. సో డెరివేటివ్స్ ఎలా అంటే ఒక దాని నుంచి ఒక వాల్యూ నుంచి అలా వస్తుంది డెరివేటివ్స్ బై ప్రాసెస్ ఆఫ్ సెక్యూరిటైజేషన్. NHB taking loan papers from banks, using them to generate new mortgage-backed swap. Is derivative instrument to swap one financial asset with another financial asset. Swap అంటే ఏంటంటే derivative instrument to swap one financial asset with another financial asset to reduce the risk. Currency swap agreement between two countries to protect themselves against dollar volatility. అంటే ఏం లేదు, స్వాప్ అంటే ఏం లేదు, ఒక ఫైనాన్షియల్ అసెట్ని ఇంకో ఫైనాన్షియల్ అసెట్తో స్వాప్ చేయొచ్చు ఏదైనా రిస్క్ని అవాయిడ్ చేయడానికి. కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్స్ చేసుకుంటాయి కంట్రీస్ అగెన్స్ట్ డాలర్ వాలటిలిటీ ప్రొటెక్ట్ అవ్వడానికి. ఇక డెరివేటివ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఎన్హెచ్వి అనేది టేకింగ్ లోన్ పేపర్స్ ఫ్రమ్ బ్యాంక్స్ యూజింగ్ దెమ్ టు జనరేట్ న్యూ మోర్టేజ్ బ్యాక్డ్ సెక్యూరిటీస్. Similarly, there are credit default swap, CDS credit default swap agreement against the risk of default, interest swap agreement to protect against volatility in interest rates. ఇలా ఉన్నాయన్నట్టు. పార్టిసిపేటరీ నోట్స్, పీ నోట్స్ అంటే ఏం లేదు, ఒక ఫారినర్ ఎవరైతే మనీ ఇండియాలో పెట్టాలనుకుంటున్నాడో, కాకపోతే సెబీతో రిజిస్టర్ అవ్వాలి, పాన్ కార్డు అవన్నీ తెచ్చుకోవాలి, అవన్నీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి, వారి ఇంట్రెస్ట్ లేదు, ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయో, అతను ఏం చేస్తాడంటే తన సెబీ రిజిస్టర్డ్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఉంటాడు కదా, ఎఫ్ఐఐ ఆర్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఇది సెబీ రిజిస్టర్డ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్. మోర్గన్ స్టాన్లే కానీ, సిటీ గ్రూప్ ఆర్ గోల్డ్మెన్ సాచాస్ కానీ, he will pay them and instruct them to purchase particular shares and bonds and store them